శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు అంబిక. నేను వైజాగ్ కమిటీ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవద్గీత శ్లోక పఠనంలో భాగంగా నాకు ఇవ్వబడిన శ్లోకము 3వ అధ్యాయము జ్ఞానయోగము 37వ శ్లోకము. యదైదాంసి సమిదోగ్నిః భస్మసాద్గురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాద్గురుతే తథా. భావము: ఏ విధంగా అయితే అగ్నిలో కట్టెలు కాలిపోచున్నవో అదే విధంగా జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోచున్నవని చెప్పారు. వివరణ: ఇక్కడ జ్ఞానాగ్ని అనే ఒక కొత్త పదాన్ని వాడారు. అయితే జ్ఞానాగ్ని అనగా ఏమిటి? జ్ఞానాగ్నికి సాధారణ అగ్నికి తేడా ఏమిటి? ఇక్కడ ఏ విధంగా అయితే అగ్నిలో కట్టెలు కాలిపోచున్నవో అదే విధంగా జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోచున్నవని చెప్పారు. అయితే కర్మలు అసలు ఎప్పుడు కాలిపోతుంది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. అయితే భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు జ్ఞానాగ్ని ఎవరైతే సంపూర్ణ జ్ఞానం తెలియగలిగి యోగా ఆచరణలు పెట్టుకుంటారో అట్టువారిని యోగులు అందురని, అట్టివారి యందు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లునని చెప్పారు. అదేవిధంగా యోగుల యందు జ్ఞానాగ్ని చే సర్వ కర్మలు కాలిపోచున్నవని కూడా చెప్పారు. అయితే నేను ఇదివరకు ఎన్నో భగవద్గీతలు చదివాను, కానీ చాలా ప్రశ్నలు వచ్చేవి. చాలా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అయితే నేను శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి వారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివాక ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాను. ఈ భగవద్గీతలో చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా సరళ భాషలో రచించారు. అదేవిధంగా ఎన్నో రహస్యాలు ఈ భగవద్గీత ద్వారా నేను తెలుసుకున్నాను. భగవద్గీత గొప్పతనం కూడా తెలుసుకున్నాను. అలాగే ఈ భగవద్గీతకు స్వామివారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అవార్డు కూడా రావడం జరిగింది. అయితే మనము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివి సంపూర్ణ కృష్ణుని భావం తెలుసుకొని సంపూర్ణ జ్ఞానం తెలియగలిగి యోగం ఆచరణలో పెట్టుకొని మన సర్వకర్మలను కాల్చుకొని అనువనున ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోవాలని కోరుకుంటున్నాను.